వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇవాళ శ్రీ నారాయణ జూనియర్ కాలేజ్కి మనం వచ్చాం. సో పిల్లల యొక్క వార్మ్ రిసెప్షన్, ఫ్యాకల్టీ యొక్క వార్మ్ రిసెప్షన్ చూసి రియలీ వీఆర్ హ్యాపీ. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నటువంటి మారల్ ప్రిన్సిపల్స్, మనకు ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నటువంటి మధుకర్ గారు పిల్లలకు మరీ ముఖ్యంగా మారల్ వాల్యూస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది నేర్పించడం అనేటువంటిది ఇట్ వాస్ గ్రేట్ ఆన్ హిస్ పార్ట్. సొసైటీకి తన వంతుగా కంట్రిబ్యూట్ చేస్తూ మారల్ ప్రిన్సిపల్స్ని ఇంబైబ్ చేయిస్తూ కేవలం వాళ్ళని ఒక ప్రొఫెషనల్స్గా మాత్రమే కాదు, ఒక కంట్రీకి సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా గుర్తు చేస్తున్నటువంటి ఒక యునిక్ పర్సనాలిటీ మధుకర్ గారు. వీఆర్ హ్యాపీ టు అసోసియేట్ విత్ యూ టుడేస్ ఇంటర్వ్యూ అండి. వెల్కమ్ సార్, వెల్కమ్. వెరీ హ్యాపీ టు వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ది అకాడమిక్ పార్ట్ సార్, మనము చూస్తున్నటువంటి అకాడమిక్ పార్ట్ అనేటువంటి షెడ్యూలింగ్ అనేటువంటిది మీరు ఎలా చేస్తున్నారు సార్? అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేస్తారు సార్? సార్ మన దగ్గర యాక్చువల్గా 19లో వీఆర్ ఇన్స్టిట్యూటెడ్. 19 నుంచి ఇక్కడ ఇఫ్ యూ కెన్ లర్నింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రెషర్. లర్నింగ్ షుడ్ నాట్ బి ఏ ప్లెజర్, ఇట్ షుడ్ బి ఏ ప్లెజర్. ఏ రకమైన ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ మీరు మా పిల్లల్ని చూస్తే, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అసలు క్లాస్ రూమ్ ప్రెషర్ ఉండదు, ఎగ్జామినేషన్ ప్రెషర్ ఉండదు, సబ్జెక్ట్ ప్రెషర్ ఉండదు, 1-to-1 ఫోకస్ ఉంటుంది. టీచర్స్ అవసరమైతే పక్కన కూర్చోబెట్టుకొని నేర్పిస్తాము. అండ్ టైం టేబుల్ కానీ వర్కింగ్ అవర్స్ కానీ రిలాక్స్డ్గా ఉంటుంది సార్. టు బీ ప్రిసైజ్, మీరు ఇక్కడ చూస్తే ఉంటుంది, ఇక్కడ ఫర్ ఎవ్రీ 1.5 hours వీఆర్ గివింగ్ ఏ బ్రేక్. ఎక్కడ కూడా హెక్టిక్ అనేది ఫెటీగ్ అనేది ఉండదు. అండ్ ప్రతి 1.5 hourకి 15 minutes బ్రేక్ ఉంటుంది. మీరు జూమ్ చేస్తే ఇక్కడ మనకు క్యాంపస్ అంతా స్పీకర్లు ఉంటాయన్నమాట. మీరు ఏ టైంలో అయినా వచ్చినా కూడా ఆట పాట మధ్యలో ఒక 15 minutes రిలాక్స్ అవుతారు. ఆ రోడ్ సైడ్ వెళ్తే పిల్లలంతా, అంటే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ బుక్లో ఉన్నది నేర్చుకుంటేనే కాదు 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 సార్. 2019 నుంచి ఈ రోజు వరకు మేము స్ట్రగుల్ చేస్తున్నది, మేము ఫైట్ చేస్తున్నది ఈ ఏదైతే కార్పొరేట్, సారీ టు సే దిస్, కార్పొరేట్ వ్యవస్థలో వీ హ్యావ్ సీన్. నాకు 27 years సార్ ఎక్స్పీరియన్స్. కార్పొరేట్ కాలేజెస్లో ర్యాంకులు, మార్కులు ఇదే తప్ప స్టూడెంట్ ఏమవుతున్నాడు, వాడి లైఫ్ ఎట్లా ఉంది అనేది ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారన్నది మనకు తెలుసు. ఆ ఆస్పెక్ట్ మీదనే, అదే ఆస్పెక్ట్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. మేమేం చేస్తున్నాము అని అంటే వాళ్ళకు ఆట పాట చదువు, క్లాస్ రూమ్ మధ్యలో బ్రేక్ పెట్టడం కానీ, టోటల్ మార్నింగ్ 8 o'clock వస్తారు సార్ డే స్కాలర్స్, కానీ ఈవినింగ్ 5 o'clock వరకు మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. విల్ స్టార్ట్ విత్ వందే మాత్రం, ఎండింగ్ విత్ నేషనల్ యాంథమ్. అండ్ మధ్యలో వాళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఆడుతూ గ్రౌండ్కి వెళ్ళినట్టు టెర్రస్ మీదకి వెళ్ళి ఆడతారు. క్లాస్ రూమ్లో ఏ ప్రెషర్ ఉన్నా కూడా ఆ క్లాస్ రూమ్లోనే వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు ఆడి పాడి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈవెన్ ఏమవుతుంది సార్, నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 month కానీ స్టూడెంట్స్లో ఒక ఫెటిగ్నెస్ అనేది వస్తుంది, కంటిన్యూగా క్లాసెస్ అని. అది రానివ్వకుండా చూసుకుంటాం. ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక సెలబ్రేషన్, మేము చేయని సెలబ్రేషన్స్ అంటూ ఉండేది సార్. ప్రతి ఈవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ నవరాత్రి మన క్యాంపస్లో, గర్ల్స్ క్యాంపస్లో, బాయ్స్ క్యాంపస్లో 11 days సెలబ్రేట్ చేస్తాం. ప్రతిరోజు ఆట ఉంటుంది, పాట ఉంటుంది, చదువు ఉంటుంది. అండ్ పిర్జాదిగూడలో బోడుప్పల్ పిర్జాదిగూడలో ఉన్నటువంటి ఈ శ్రీ నారాయణ జూనియర్ కాలేజ్లో ఇక్కడ అకాడమిక్స్ పరంగా ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి చెప్తారా సార్? సార్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సెస్. కాంపిటేటివ్లో బైపీసీకి ఎంసెట్ నీట్ వరకు, ఎంపీసీకి కూడా ఎంసెట్ వరకు తీస్తాం సార్. ఎంఈసీ, సిఈసీకి సివిల్స్, అంటే మనము ఏదైతే టైప్ అయినామో సార్ వాళ్ళతో పాటు 6 years నుంచి మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు సార్ వాళ్ళు. సో ఆ టీంతో, ఆ టీమ్ ఎఫర్ట్స్ తోటి మనము అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్, అంటే వీఆర్ ఆథరైజ్డ్ ఫర్ గివింగ్ ఓన్లీ ఐపీ, అంటే ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీ, బైపీసీ కోర్సెస్ మటుకు మేము కాంపిటేటివ్లో వాళ్ళ సహకారంతో మనం కాంపిటేటివ్లో కూడా, సివిల్స్లో కూడా మంచిగా పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ 6 years స్పాన్లోనే మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. సో ఓవరాల్గా ఒక స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటి దానికోసం ఫోకస్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కో కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇట్ వాస్ ఇంప్రెసివ్ అనమాట.
సో ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీకి సంబంధించి సబ్జెక్ట్స్ ఐ మీన్ టు సే? సార్ నా దగ్గర డే 1 నుంచి ఉన్న ఫ్యాకల్టీయే కంటిన్యూ అవుతున్నారు. అంటే ఫ్యాకల్టీ టర్న్ ఓవర్ అనేది ఇట్ ఈస్ అ బ్యాడ్ ఫర్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్లో వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఇన్స్టిట్యూషన్ అంటే బెంచెస్, ఇన్ఫ్రాస్ట్రక్చరో, బిల్డింగో కాదు. ఇన్స్టిట్యూషన్ అంటే టీచర్స్. సో ఫ్యాకల్టీ డే 1 నుంచి మనకు అదే ఫ్యాకల్టీ ఉన్నారు సార్. ఆ ఫ్యాకల్టీ అంటే ఇన్ఫ్యాక్ట్ మనం ఇచ్చే శాలరీస్ కన్నా మెయిన్గా వాళ్ళకు ఒక బాండింగ్, ఇన్స్టిట్యూషన్ అనే బాండింగ్, మేనేజ్మెంట్ మేము వాళ్లకు అంటే ఎందుకు ఆ బాండింగ్ ఉంటుంది అని అంటే కరోనాలో కూడా కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు జంబుల్ చేసి ఫ్యాకల్టీని రిమూవ్ చేసిన పీరియడ్లో కూడా వీ పెయిడ్ దెమ్ శాలరీ. సో దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ దే హ్యావ్. మా దగ్గర వాళ్ళు శాలరీ కన్నా ఎక్కువ ఒక ప్యాషన్ తోటి వర్క్ చేస్తారు, కమిటెడ్గా వర్క్ చేస్తారు. ఎంత అంటే క్లాస్ రూమ్లో వాళ్ళు దే ట్రీట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ కాలేజ్. ఆ ప్యాషన్ తోటి ఉన్న తక్కువ ఫ్యాకల్టీ కూడా డే 1 నుంచి ఉన్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ వల్లనే మేము ఈ రికార్డ్స్ కానీ ఏదైతే ర్యాంకులు డే 1 నుంచి మనం సంపాదించే ర్యాంకులు అంతా క్రెడిట్ గోస్ టు అవర్ టీచింగ్ ఫ్యాటర్నిటీ. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మా ఆయమ్మ దగ్గర నుంచి రాధమ్మ అని ఉంటుంది. డే 1 నుంచి బిల్డింగ్ చూసుకోవడం కానీ మా రజనీ మేడం కానీ వీళ్ళంతా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళందరి కోఆపరేషన్ మాకు హోల్ హార్టెడ్గా ఉంటుంది. టు బీ ఫ్రాంక్ ఒక్కొక్కసారి శాలరీ లేట్ అయినా కూడా మనం ఫైనాన్షియల్గా కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ శ్రీనారాయణకు ఉంది. వాళ్ళ వల్లనే శ్రీనారాయణ కాలేజ్ ఈరోజు ఇక్కడ ఉంది. గుడ్ సార్. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే బాగా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం గ్రాస్పింగ్ లెవెల్స్ అనేటువంటి తక్కువగా ఉండేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో ఓవరాల్గా ఒక స్టూడెంట్స్ని ఫోకస్ అనేటువంటిది ఫ్యాకల్టీ పరంగా యాజ్ ఎ ఫౌండర్ అండ్ చైర్మన్గా మీ ఫోకస్ ఎలా ఉంటుంది? ఎలా వాళ్ళని పికప్ చేసి ఒక మంచి ఎక్సెల్ స్టూడెంట్స్గా తయారు చేయడానికి మీరు ఈ అప్రోచ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ అప్రోచ్? సార్ మేము టాపర్స్ని ఎప్పుడు కూడా టాపర్స్గా ట్రీట్ చేయము. వీ విల్ నెవర్ గివ్ దెమ్ దట్ అంటే ఆ విధంగా ఈవెన్ పేరెంట్స్ పరంగా కానీ స్టూడెంట్స్ పరంగా కానీ ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాడినే మేము ఎక్కువ ప్రేమ చేస్తాం. మా టీచర్లు వాడినే ఎక్కువ ఫోకస్ చేస్తారు, వాడికే ఎక్కువ చదువు చెప్తారు. అంటే చదువుకునే వాళ్లకు కాలేజు టీచర్లు కాదు అవసరం. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో, ఎవరైతే మీరు ఇందాక అన్నారో, మనకు ఈ సరౌండింగ్స్ని బట్టి అన్ని రకాల స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఏం చేస్తారంటే ఒక టాపర్స్ని అందరు ఒక బ్యాచ్ చేసి అట్లా. బట్ మా క్లాస్ రూమ్లోనే టాపర్స్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు. బట్ ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేసి వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు సీ దట్ ది స్లో లెర్నర్ మ్యాచ్అప్ విత్ దట్ టాపర్. అండ్ టాపర్ షుడ్ నెవర్ గెట్ ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ కాంప్లిసెన్సీ. అంటే ఏ రకమైన ఆ ఈగో అనేది ఉండదు. ఈ రోజు కూడా మా టాపర్ని మేము ఫెలిసిటేట్ చేస్తుంటే హీ విల్ బౌ హిజ్ హెడ్. తర్వాత అంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. ర్యాంకర్స్ అని వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేయడం అని ఆ రకమైన యాటిట్యూడ్తో పిల్లల్ని మేము బయటికి పంపించం. వీళ్ళందరితో పాటు ఆడుతూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఇన్పుట్ అవసరమో టీచర్స్ ఆ ఇన్పుట్ ఇస్తారు. బట్ కేర్ టేకింగ్ విషయంలో స్లో లెర్నర్స్ని మా టీచర్స్ బాగా కేర్ తీసుకుంటారు. సో వన్ మోర్ థింగ్, పేరెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు. మా పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఎందుకు మా పిల్లోడు ఇలా తక్కువ మార్కులు వస్తున్నాయి, మీరు కొంచెంగా స్ట్రెస్ తీసుకోండి, శ్రద్ధ పెట్టండి, ఇంక మా వాడిని ఎలాగోలాగా బెటర్ మార్క్స్ వచ్చేలాగా ట్రై చేయండి అని డిఫరెంట్ టైప్ ఆఫ్ డైవర్స్ పేరెంట్స్ వస్తుంటారు. వాళ్ళందరికీ న్యాయం చేయడానికి మీ వంతు ప్రయత్నం ఏం చేస్తూ ఉంటారండి? సార్ నాకు ఇక్కడ నేను ఏ రకమైన ప్రమోషన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మీలాంటి ఛానల్లో మేము ప్రమోట్ చేస్తున్నాం. మన కాలేజ్ ఈ వాయిస్ మొత్తం ట్విన్ స్టేట్స్కి వెళ్తుంది, ఆల్ ఇండియా లెవెల్లో వెళ్తుంది అని అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ప్రమోటింగ్. మామూలుగా ఈ బ్రౌచర్స్ తప్ప మరి ఏంటి సార్ మీ పవరు, ఏంటి మీకు ఎనర్జీ, మీ కాలేజ్ని మీరు ఎట్లా ప్రమోట్ చేసుకుంటున్నారు అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ ద సిబ్లింగ్స్. నాకు నా స్టూడెంట్, మేము ఒక రీసెంట్గా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే తను వచ్చి ఈ వాజ్ టాకింగ్. తర్వాత చెప్పిండు ఏంటి అని అంటే, సార్ నేను నీ స్టూడెంట్ని, అతను ఇంకొకరిని చేర్పించాడు. ఆ తర్వాత అంటే 4th జనరేషన్ స్టూడెంట్ నౌ ఈజ్ హియర్. అయితే ఏంటి పేరెంట్స్, మనది రెసిడెన్షియల్ క్యాంపస్ సార్. ఆడపిల్లల్ని మన దగ్గర చేర్పించిన తర్వాత పేరెంట్ కనీసం ఫోన్ చేసి కూడా అడిగేంత అంటే అంత అవసరం కూడా రాదు.
మధుకర్ సార్ దగ్గర ఉన్నారు, శ్రీనారాయణ జూనియర్ కాలేజ్లో ఉన్నారు, ఇంటికన్నా సేఫ్గా ఉంటారనే ఆడపిల్లల విషయంలో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మా దగ్గర ఒకసారి చేర్పించున్నానంటే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ లైక్ అట్మాస్ఫియర్ సార్. ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చి చూసినా కూడా కాలేజ్ అట్మాస్ఫియర్ కన్నా ఎక్కువ ఒక ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ అట్మాస్ఫియర్. మా టీచర్లు కానీ ఈవెన్ హెల్త్ విషయం కానీ, ఆడపిల్లల విషయం కానీ, సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కానీ ఎనీ టైం 24 hours వీఆర్ అవైలబుల్. ఐ యామ్ అవైలబుల్ 24 hours. నేను క్యాంపస్కి అందుబాటులో ఉంటాను. పిల్లలకి ఏ ఇబ్బంది అయినా, ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా చూసుకుంటాం. కాబట్టి మా పేరెంట్స్ 100% మాకు సపోర్ట్ చేస్తారు. ఒక స్టూడెంట్ మా దగ్గర చేరిండు అని అంటే వాళ్ళ తర్వాత ఉన్న పిల్లలందరినీ మా దగ్గరనే చేర్పిస్తారు. ఇంకా మేము ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాలంటరీగా పేరెంట్సే ముందుకెళ్ళి చెప్తారు. ఇంకేదైతే తక్కువ మార్కులు వచ్చిన పేరెంట్స్ అని మీరు అన్నారు ఇందాక, అయితే తక్కువ మార్కులు వచ్చిన పేరెంట్స్ అంటే పిల్లలకు సంబంధించి మేము ఒకటి సార్, వాడికి ర్యాంక్ వచ్చినప్పుడు మేము వాడికి సపోర్ట్ చేస్తామో చేయమో కానీ ఎవరైతే ఫెయిల్ అయినరో, ఎవరైతే మార్కులు తక్కువ వచ్చినాయో పేరెంట్ కన్నా ముందు మేమే ఫోన్ చేయించి పిలిపించుకొని వాడిని మాట్లాడి వాడిని అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. సో మేము ఆ సపోర్టు యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్ నేను ఒకటే చెప్తుంటా, ఇంటి దగ్గర నీకు అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, ఆ రెండు నేను ఇక్కడ నేను ఆ విధంగా చూసుకుంటా, అమ్మ నాన్నలాగా మిమ్మల్ని చూసుకుంటాననే విషయంతో. అంటే ఆ ఫెయిల్యూర్స్ని కూడా మేమే బాధ్యత తీసుకుంటాం కాబట్టి అక్కడ కూడా పేరెంట్స్ మాకు కోఆపరేట్ చేస్తారు సార్. ఇట్ వాస్ గ్రేట్ సార్. అండ్ ల్యాబొరేటరీస్ చూద్దాం సార్, ఎందుకంటే ఫెసిలిటీస్ అనేటువంటివి ఎలా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటంటే థియరిటికల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, ల్యాబ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. సో ఎలా ఈ ల్యాబొరేటరీస్ని మీరు కవర్ చేస్తుంటారు, ఎక్స్పోజర్ అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇంబైబ్ చేస్తూ ఉంటారు సార్? ఇప్పుడు నాతో పాటు రాఘవరెడ్డి గారు, శ్రీహరి అని ఇద్దరు స్లీపింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. బట్ 2019 ఆన్వర్డ్స్ ఐఎమ్ ద వన్ హూ ఈస్ టేకింగ్, అంటే వాళ్ళు లేని ఇన్స్టిట్యూషన్ లేదు వాళ్ళు. బట్ అక్కడి నుంచి మనం ఏదైతే ఈ బిల్డింగ్కి సంబంధించి, పిల్లలకు ఫర్నిచర్కి సంబంధించి విదిన్ ఈ లిమిటెడ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాము. మీరు జనరల్గా కార్పొరేట్ కాలేజ్ అంటే మళ్ళీ కార్పొరేట్ కాలేజే చెప్తున్నాడు సార్ అని అంటే, మాకు ఈ చిన్న కాలేజీలకి ఇబ్బంది అవుతున్నది కార్పొరేట్ కాలేజీల వల్లనే సార్. ఈ కార్పొరేట్ కాలేజ్ పేరెంట్స్ కూడా కార్పొరేట్ కాలేజ్లో ఏముంది ఏం లేదని చూడకుండా, ఈ చిన్న కాలేజీలు ఏమిస్తున్నాయనేది చూడకుండా డైరెక్ట్గా కార్పొరేట్ కాలేజెస్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. మా దగ్గర ఉన్న ల్యాబ్స్ సార్, మీరు యూ గో అండ్ మీరు కెమెరాతో పాటు చూడండి. ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 40 members పట్టే హాల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ల్యాబులు లేని ఈ టైంలో మన చిన్న కాలేజీలో ఇంత మంచి ల్యాబ్లో టీచర్స్ కూడా, మా ఫిజిక్స్ సార్ కానీ కెమిస్ట్రీ టీచర్ కానీ, మేము ఇయర్ లాంగ్ ప్రాక్టికల్స్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పసే కానీ ఎగ్జామ్స్కి అప్పుడే అన్నట్టు కాకుండా ఇయర్ లాంగ్ మనం ప్రాక్టికల్స్ చేపిస్తూ వాళ్లకు ఆ రకమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే ల్యాబ్స్ కూడా మంచిగా మనము స్పెండ్ చేసి ల్యాబ్స్ రెడీ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాగే ఏదైతే మీరు ఎడ్యుకేషన్ అనేటువంటిది పిల్లలకు పంచుతూ మోరల్ వాల్యూస్ని మెయిన్గా వాళ్ళకి ఇంబైబ్ చేస్తూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళని తీర్చిదిద్దనేటువంటి మీ సంకల్పం, మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే పిల్లలకు ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, టూర్కి తీసుకెళ్లడము, స్పోర్ట్స్ కండక్ట్ చేయడము, వాళ్ళకు 2020కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడము, న్యూ ఇయర్ కావచ్చు, గణేష్ ఫెస్టివల్ కావచ్చు, హోలీ కావచ్చు, అంటే హాస్టల్ పిల్లలు కదా సార్, వాళ్ళని ఇంటికి కూడా పంపాం. దీవాళీ కూడా సెలబ్రేట్ చేస్తారు, క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తాం. మనం ఏ అకేషన్ని కూడా వదిలిపెట్టకుండా, కరోనాలో కూడా టూర్కి తీసుకెళ్ళినాం. అంటే ఇక్కడక్కడ కాదు సార్, మళ్ళీ పేరెంట్స్, మీరు ఇందాక పేరెంట్స్ అంటున్నారు, పేరెంట్స్ నన్ను నమ్మి ఒక 600 kilometers అంతర్వేది, గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్, అంటే అటువంటి డెస్టినేషన్స్కి కూడా మనం పిల్లల్ని తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చినాం. ఇంకా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్ని రకంగా చేస్తున్నాం సార్. మీలాంటి వాళ్ళు దీన్ని పబ్లిక్లోకి ఎలివేట్ చేస్తే that will be fine, sir. Keep continuing your journey, sir. Thank you, sir. And wish you all the best and all the best for your future endeavors, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, Sakshi. శ్రీనారాయణ జూనియర్ కాలేజ్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. సో స్టూడెంట్స్ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎలా అసెస్ చేస్తారు? అండ్ ఫిజిక్స్ అంటే మీకు తెలిసిందే, ఎందుకంటే ఎంసెట్లో చాలా టఫెస్ట్ ఎగ్జామినేషన్ అనమాట.
సో దాంట్లో ఫిజిక్స్లో మంచి మార్కులు వచ్చాయి అంటే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మంచి ర్యాంకు కన్ఫర్మ్ అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి ఒక నమ్మకం. సో వెంకటరెడ్డి గారిని అడిగి ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎలా టీచ్ చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ వెంకటరెడ్డి గారు, సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేటువంటిది స్టూడెంట్స్కి ఇంబైబ్ చేసేదానికి మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు సార్? అంటే చాలా కాలేజెస్ ప్రాక్టికల్కు తక్కువ ప్రియారిటీ ఇస్తాయండి. సో మనం చూస్తూనే ఉన్నాం, కార్పొరేట్ కాలేజీలలో ఎక్కువగా వాళ్ళు పిల్లలను బట్టి విద్యా విధానం ద్వారా మార్కులు తెప్పిస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు వాళ్ళకి ఏమీ ఉండదండి. కొన్ని కాలేజెస్ అయితే ల్యాబ్లోకి కూడా తీసుకెళ్లారు, అట్లా ఉంటుంది. కానీ పిల్లలకు సైన్స్ పరంగా చూస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఫర్దర్గా ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళినా, టెక్నికల్ కోర్సులోకి వెళ్ళినా ప్రాక్టికల్ నాలెడ్జే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకనే ఇక్కడ థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇస్తూ ఫస్ట్ నుంచే ఫ్రమ్ కాలేజీ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ప్రాక్టికల్స్ మీద ఫోకస్ చేయటం అనేది జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్తో భయంతోనే వస్తారు ఇక్కడికి. వాళ్ళని ఏంటంటే మేము పక్కన కూర్చోబెట్టుకొని చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాం సార్ మేము. ఆ భయాన్ని అయితే మొత్తానికి పోగొట్టేస్తాం మేము. వాడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మ్యాథ్స్ అన్న భయం అనేది వాళ్ళకి పోతుంది ఖచ్చితంగా. డైలీ వాళ్ళకి వర్క్ ఇవ్వడం కానీ, అసలు ఫస్ట్ వాడు బేసిక్స్ ఎట్లా ఉన్నాయి చెక్ చేస్తాం సార్. వాడు కొంతమందికి ప్లస్లు మైనస్లు అడిషన్ సబ్ట్రాక్షన్ రాని పిల్లలు కూడా ఇంటర్మీడియట్లో పేరెంట్స్ స్పోర్ట్స్ వల్ల ఖచ్చితంగా ఎంపీసీ తీసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే మినిమం మార్క్స్ కనీసం వాడు పాస్ అయితే అవ్వాలి కదా, దానికి ఏం చేస్తామంటే డైలీ వర్క్ ఇవ్వడము, ఎంతవరకు పికప్ అయ్యాడు అన్నీ టెస్ట్ చేస్తూ మేము వాళ్ళకి వర్క్ ఇస్తాం సార్. స్టూడెంట్ యొక్క మెంటల్ ఎబిలిటీని మనం అసెస్ చేయడానికి, సో స్టూడెంట్స్ యొక్క మెంటల్ ఎబిలిటీని పెంచడానికి ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారండి? హలో సార్, నేను రాజేశ్వరి అండి. సో ఫస్ట్ పిల్లల ఒక ఎలా ఉంది వాళ్ళకి, ఫస్ట్ మ్యాథ్స్ మీద కొందరికి ఇంట్రెస్ట్ లేదు కదా సార్. వాళ్ళకి అసలు మ్యాథ్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. మన డైలీ లైఫ్లో మన మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ కంపల్సరీ ఉంటుంది అనేసి పిల్లలకి తెలిసేలాగా చెప్పాలి. దాంతోపాటు పిల్లలకి ఫస్ట్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా కొన్ని సైంటిస్ట్ యొక్క హిస్టారికల్ మూమెంట్స్, వాళ్ళు మన మ్యాథ్స్కి ఏమేమి చేశారో అనేటువంటి వాళ్ళ యొక్క హిస్టరీని మొత్తం పిల్లలకి ఒకసారి థియరిటికల్గా కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ను వాళ్ళకి వివరించడం వల్ల పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యాథ్స్ మీద. మై నేమ్ ఇస్ పి చిరుహాసిని. ఐఎమ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఐ గాట్ 97%. అండ్ ఇప్పుడు మాకు ఐపీఏ ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మాకు ఎంసెట్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రెండు ప్యారలల్గా నడిచాయి మాకు, ఐపీఏ అండ్ ఎంసెట్. అండ్ జేఈ మెయిన్స్కి కూడా మా మ్యామ్ వాళ్ళు చాలా ప్రిపేర్ చేయించారు మమ్మల్ని. అండ్ వీఆర్ ఆల్సో క్వాలిఫైడ్ ఇన్ జేఈ మెయిన్స్. అండ్ ఎంసెట్ కూడా మేము ఇప్పుడు బాగా ట్రై చేస్తున్నాం. అండ్ ఐపీఏ ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మేము స్టార్ట్ చేసేసాం, అంటే ఫుల్ ఫోకస్ ఆన్ ఎంసెట్. And my lecturers, they are experts in their subjects. యాక్చువల్గా ఈ కాలేజ్ అయితే 2019లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ అకాడమిక్ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ వస్తారు ఈ కాలేజ్కి. అంటే ఈ కాలేజ్లో ఎలా అంటే టాపర్స్ అని కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మ్యామ్స్ ఇక వీళ్ళకి రాదు, వీళ్ళు చెయ్యలేరు, వీళ్ళ వల్ల కాదు అని వదిలేస్తారు. కానీ మన మ్యామ్స్ అలా కాదు, వీళ్ళు చేయగలరు, మీరు చేస్తారు అని ఎంకరేజ్ చేసి వాళ్ళని పాస్ చేయించారు. పాస్ కంటే ఇంకెక్కువే తెప్పిస్తారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనంత. ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎలా గైడ్ చేస్తున్నారండి? ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి కంపల్సరీ అవసరం సార్, కెమిస్ట్రీ అయితే. ఎందుకంటే డైలీ లైఫ్లో మనము యూజ్ చేసే కెమికల్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో, లైక్ ఇఫ్ యూ టేక్ వాట్ వీ ఈట్, అన్నిట్లో కెమికల్స్ ఉంటాయి. సో దే నీడ్ టు నో ప్రాక్టికలీ అసలు కెమికల్స్ అంటే ఏంటి, ఎట్లా యూజ్ చేస్తాము, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, హౌ వీ షుడ్ బి అవేర్ విత్ ద కెమికల్స్ అవుట్ సైడ్. తెలుసుకోవాలంటే వాళ్ళకి కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉండాలి, కెమికల్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. సో అవన్నీ మేము ల్యాబ్స్లో చేపిస్తాము. ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే వీల్ హ్యావ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ ది కాలేజ్. సో దే విల్ గెట్ నైస్ గుడ్ ఇనఫ్ నాలెడ్జ్. ఏదున్నా ఏం డౌట్స్ ఉన్నా క్లారిటీ చేస్తారు. ఎవరైతే బాగా నాకు వద్దు, నాకు మ్యాథ్స్ పైన నాకు మస్తు చాలా భయం వేస్తుంది అంటే కూడా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఇది అట్లా, ఇది ఇట్లా వస్తే అట్లా అని చెప్పి చాలా మంచిగా చెప్తారు. యాక్టివిటీస్ అయినా సరే ప్రతి ఒక్క యాక్టివిటీ, న్యూ ఇయర్, గణేష్ ఫెస్టివల్, బ్యాండ్, భారత్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాం మన కాలేజ్లో. ఇంకా చాలా ఇప్పుడు బతుకమ్మ కూడా ఆడుకుంటాం. ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ అంటే అసలు మనకి ఎంజాయ్ మొత్తం
ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆడుతూ పాడుతూ చదువుకుంటాం. Hi, my name is Tanisha Idrisi. I am studying here since 2 years. Like I completed my inter here, and I was so amazed by studying here. I'm so studies are so well. Teachers are very friendly here, and my principal sir, he is very, very, very cooperative. I felt very happy working here, and management, our principal sir is very cooperative. నా పేరు రజని అండి. నేను శ్రీనారాయణ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈ కాలేజ్ 2019లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఎంతోమంది వందల మంది స్టూడెంట్స్ వచ్చారు వెళ్ళారు, చూస్తూనే ఉన్నాను. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ సార్. ఏ కార్పొరేట్ కాలేజీలు ఇవ్వలేనటువంటి ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాము. ఎందుకంటే మన దగ్గర ఉండే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎలా అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అలాంటి వాళ్ళు కార్పొరేట్ కాలేజీలో చదివించలేని వాళ్ళని కూడా తక్కువ ఫీజుతో మేము చదివిస్తున్నాము. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సార్. ప్రతి ఒక్క డౌట్స్ను పక్కన కూర్చోబెట్టి స్టూడెంట్స్కి క్లారిఫై చేస్తారు. క్లాస్ రూమ్లో చెప్పామా వెళ్ళామా అనేటట్టుగా ఉండదు. ప్రతిదీ దగ్గరుండి కేర్ తీసుకుంటాము. అకాడమిక్స్లో నెంబర్ 1 రిజల్ట్ ఇస్తున్నాం మేము ఆల్ గ్రూప్స్లో సార్. గర్ల్స్కి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందంటే స్టూడెంట్ మా కాలేజ్ గేట్లో ఎంట్రీ అయినప్పటి నుంచి తిరిగి వాళ్ళ ఇంటి గేట్ ఎంట్రీ అయ్యేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ఆయమ్మ నుంచి ప్రిన్సిపాల్ దాకా 24/7 మేము అటెండెన్స్లో ఉంటాం, ప్రజెన్స్లో ఉంటాం. ఎలా అంటే అసలు చిన్న విషయానికి కూడా మేము బాగా కేర్ తీసుకొని చూసుకుంటాం పిల్లల్ని. హాస్టల్ విషయంకి వస్తే సార్, హోమ్లీ అట్మాస్ఫియర్, మంచి ఫుడ్, మా టీచర్స్ కోఆపరేషన్ బాగుంటుంది, మేనేజ్మెంట్ బాగుంటుంది, పేరెంట్స్ కూడా అదే విధంగా ఉంటారు. తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం సార్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎక్కడ ఇవ్వరు, ఐపీ చెప్తారు పంపిస్తారు. ఐపీతో పాటు కాంపిటేటివ్ కూడా ఇస్తాము. మంచి రిజల్ట్ కూడా ఉంది సార్ మనది. థ్యాంక్ యూ సార్. శ్రీ నారాయణ జూనియర్ కాలేజ్ అండ్ విజ్ఞాన్ అకాడమీ రెండు కొలాబరేట్ అయ్యి ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క గైడెన్స్ ఇస్తూ సో వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ సెక్యూర్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ విజ్ఞాన్ అకాడమీ అంటున్నారు. సో విజ్ఞాన్ అకాడమీ ఇస్తున్నటువంటి కోర్సెస్ ప్రత్యేకతలు ఏంటి, స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయి వారి కోర్సెస్ అనేటువంటిది మనకు విజ్ఞాన్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మనోజ్ రెడ్డి గారు సార్, యాక్చువల్గా శ్రీనారాయణ జూనియర్ కాలేజ్ అండ్ విజ్ఞాన్ అకాడమీ కొలాబరేషన్ అనేటువంటిది సో ఎలా స్టార్ట్ అయింది అండ్ ఈ జర్నీ ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇట్? విజ్ఞాన్ అకాడమీ వచ్చేసి ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే కోర్స్ ఆఫర్ చేస్తుంది సార్. ఓకే. ఇన్ శ్రీనారాయణ జూనియర్ కాలేజ్. దీంట్లో ఏంటంటే సార్, మార్నింగ్ వచ్చేసి పిల్లలకి అకాడమిక్స్, వేరాజ్ అకాడమిక్స్తో పాటు GEPH which are the basics of general studies, which is geography, economics, polity and history, along with allied subjects like English and mathematics ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక ఒక అడ్వాంటేజ్ ఇవ్వబోతుందని చెప్పేసి మా బిలీఫ్ సార్. ఎందుకంటే చాలామంది ఈ కోర్సెస్ని వాళ్ళ ఇంటర్మీడియట్లో తీసుకోరు. వెరీ ఫ్యూ పీపుల్ టు టేక్ ఇట్, అండ్ యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఎప్పుడైతే సివిల్స్ ప్రిపరేషన్కి వస్తారో దే ఫైండ్ ఎ బిట్ హార్డ్షిప్, ఒక బిట్ హార్డ్షిప్ ఫేస్ చేస్తారు. మనము దీన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసి ఆ హార్డ్షిప్ని తగ్గియాలని చెప్పేసి ట్రై చేస్తున్నామండి. సార్, మీరు అర్లీ స్టేజ్ లైక్ ఇంటర్మీడియట్లోనే సివిల్స్ లాంటి ఒక మేజర్ పార్ట్ని తీసుకొచ్చి అకాడమిక్స్లో ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ అంటారా? సార్, మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అండి, యాక్చువల్గా అవర్ కోర్స్ నేమ్ ఈజ్ CEFC, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఫౌండేషన్ కోర్స్. సార్, ఇది ఒక ఫౌండేషన్ అనమాట. ఎందుకంటే చాలా మటుకు మనం గమనిస్తే ఏంటంటే అండి, మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంటర్మీడియట్. యాజ్ అ రిజల్ట్ ఇంటర్మీడియట్ 2 years, తర్వాత డిగ్రీ 3 or 4 years వాళ్ళు వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ నుంచి దూరంగా ఉంటున్నారు. అండ్ వెన్ దే గో ఫర్ సివిల్స్ ప్రిపరేషన్, గ్రూప్స్ ప్రిపరేషన్, RRB, NTPC, ఎనీ సబ్జెక్ట్, ఈ
వీటి నుంచి కొంచెం దూరంగా వాళ్ళకు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఫేస్ అవుతున్నారు. మనం సివిల్స్లో ఉండే సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ అట్ ది ఫౌండేషన్ లెవెల్ సార్. మనం కన్నా ఇదే చూసుకుంటే మన బోత్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కువ ఎలా చేస్తున్నారంటే సమ్ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ తీసుకుంటున్నారండి. whereas when we go to northern India or other parts of India, CBSE is the regular syllabus of the school. ఈ సిబిఎస్ఈలో ఏమవుతుందంటే 10th తర్వాత 11th and 12th కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మీరు కన్నా ఏ సివిల్స్ ర్యాంకర్ కానీ గ్రూప్స్ ర్యాంకర్ కానీ మీరు కన్నా అడిగితే వాళ్ళు చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటంటే సిబిఎస్ఈ వాళ్ళకి ఇచ్చే ఎన్సీఆర్టీ బుక్స్నే మేము చదివాం, అందువల్లే మాకు ఈ ర్యాంక్ వచ్చింది, అందువల్లే మాకు హై స్కోర్ కూడా వచ్చింది. మనం ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్ బుక్సే అండి, 10th and 11th. సో మనం వాళ్ళకు అంటారు కదండి తెలుగులో, అన్నప్రాసన రోజే ఆవకాయ పెడతారా అని చెప్పేసి, అలా కాకుండా అన్నప్రాసన రోజు అన్నమే పెడుతున్నాం, ఆవకాయ అయితే కలపడం లేదు మనం. So Vignan believes in giving the students little by little and bringing them to the task. Yeah. And one more thing, sir. గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వ పరీక్షల సిలబస్ తరచుగా మార్చడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సార్? సార్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ సిలబస్ ఏదైతే ఉందో సార్, మనం కనుక చూస్తే గత 2008 and 2009 నుంచి ఈ సిలబస్లో చేంజెస్ రావడం మనం గమనించవచ్చు. ఫస్ట్ సెంట్రల్ లెవెల్లో వచ్చింది, విచ్ ఈజ్ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో వచ్చాయి. దాని తర్వాత దాన్ని గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎందువల్ల వస్తుందంటే సార్, బేసికల్గా అంతకుముందు ఓన్లీ స్టాటిక్ నాలెడ్జ్ మీద మనం రిలై అయ్యేవాళ్ళం, స్టాటిక్ నాలెడ్జే అడిగేవాళ్ళు. ఇంకొకటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా స్టాటిక్ నాలెడ్జ్ నే అప్లై చేసి రీజనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూస్తే వీఆర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో ర్యాపిడ్గా, డైనమిక్గా స్పందించే ఆఫీసర్స్కే ఇక్కడ వాల్యూ ఉంది. అందుకనే యూపీఎస్సి అండ్ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ ఎస్ఎస్సి, సిజిఎల్ కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, వీళ్ళందరూ డైనమిక్ పార్ట్కి షిఫ్ట్ అవుతున్నారు. సార్, స్టాటిక్ అయినా డైనమిక్ అయినా ద బేసిక్ సబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి జనరల్ స్టడీస్. అండ్ ఒక మ్యాథ్స్ కాంపనెంట్ కొంచెం కొత్తగా యాడ్ అయి ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ అయి ఉండొచ్చు, బట్ ఎనీ స్టూడెంట్ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఎందుకంటే 10th క్లాస్ లెవెల్ మ్యాథమెటిక్స్నే ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత ఇంగ్లీష్, బికాస్ ఇట్స్ ఎ లింక్ లాంగ్వేజ్, దీన్ని చాలా ఎగ్జామ్స్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ దట్ ఆర్ అకరింగ్. సార్, జనరల్ బేసిక్ సబ్జెక్ట్స్ అవే ఉండి స్ట్రక్చర్ చేంజ్ అవుతుందని నా ఫీలింగ్. యా, వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ ఈ క్యాంపస్లో స్టూడెంట్స్ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? సార్, ఈ క్యాంపస్లో స్టూడెంట్స్ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో సార్, వీఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్ ప్లస్ సిఈఎఫ్సి. సార్, బేసికల్గా విచ్ ఎవర్ గ్రూప్ ద స్టూడెంట్ మే టేక్, వాళ్ళ మార్నింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, వీ వేక్ దెమ్ ఎట్ మార్నింగ్ 5 o'clock. దీని తర్వాత మనం వాళ్ళకు దే విల్ రిఫ్రెష్, కొంచెం గ్రౌండ్కి పోయి అలా ఫ్లెక్స్ చేస్తారు. తర్వాత వచ్చేసి దే విల్ వాష్ దేర్ ఫేస్, దే విల్ సిట్ ఫర్ స్టడీ అవర్స్. అది మొత్తం వాళ్ళ అకాడమిక్స్ మీద ఉంటుందండి. మార్నింగ్ సెషన్ మొత్తం వాళ్ళ అకాడమిక్స్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది మేము ఫిక్స్ అయినాం అనమాట. అకాడమిక్స్ ఉంటుంది, దాని తర్వాత అకాడమిక్స్ టీచింగ్ జరుగుతుంది. 9 to 12 or 9 to 1 అకాడమిక్స్లోనే వాళ్ళకు లెసన్స్ ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఆఫ్టర్ దిస్ 1 o'clock, 2 o'clock నుంచి 5 o'clock వరకు వాళ్ళకు ఈ ఫౌండేషన్ కోర్సుని కొన్ని సబ్జెక్ట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అవి వచ్చేసి సర్టెన్ మెషర్లో వాళ్ళు కొన్ని చాప్టర్స్ని నోటిఫై చేయడం. 2 to 5 వచ్చేసి మనం ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ వాళ్ళు దే విల్ గో బ్యాక్ టు దేర్ స్టడీ అవర్స్. అండ్ 5 to 6 they will relax, have refreshments, and 6 to 8 they will have their study hours, which regular academics.
అండ్ ఈవినింగ్ 6 to 8 తర్వాత 8 to 9 లంచ్ అయిన తర్వాత 9 to 10 ఒకసారి రిఫ్రెష్ చేయడం జరుగుతుంది. అండ్ ద వార్డెన్స్ విల్ బీ ఇన్స్ట్రక్టెడ్ టు జస్ట్ రన్ ఓవర్ దిస్ ఫౌండేషన్ కోర్స్. ఏమేమి చెప్పారు ఫౌండేషన్ కోర్స్లో మీ నోట్స్ చెక్ చేయడము, తర్వాత మేమేమన్నా వాళ్ళకు హాస్టల్ వర్క్ ఇస్తే అవి చేయడం, హోంవర్క్ ఇస్తే చేసుకొని వాళ్ళు వెనక్కి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ అకాడమిక్స్ అండ్ ఫౌండేషన్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే కానీ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓరియంటెడ్లో ప్రిపేర్ అయితే, సో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ఫేస్ చేసి ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ ఎ బెటర్ ఆపర్చునిటీ టు సక్సీడ్ అండ్ సెక్యూర్ బెటర్ ర్యాంక్ ఇన్ దీస్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఇంటర్వ్యూ ద్వారా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దస్. థ్యాంక్స్. సో ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్లో మంచి పొజిషన్ ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెన్స్ అంటూ విజ్ఞాన్ అకాడమీ డైరెక్టర్ ప్రసాద్ గౌడ్ గారు చెప్తున్నారు. సో దీనికి గల కారణాలు ఏంటి, కోర్సెస్ అనేటువంటివి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటిది వారి మాటలను తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ప్రసాద్ గౌడ్ గారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యాక్చువల్గా సార్ విజ్ఞాన్ అకాడమీ ఇన్ కొలాబరేషన్ విత్ శ్రీనారాయణ జూనియర్ కాలేజ్తో సో స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కాల్డ్ సిఈఎఫ్సి అనేటువంటిది ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు అండ్ ఈ జర్నీ ఎలా సాగుతుంది? సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ హియర్ అండి. సో సాక్షి ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఆస్పిరెంట్స్ కంటే వాళ్ళ వెదర్ సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఆర్ఆర్బి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సాక్షి ఎడ్యుకేషన్ అనేది కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, లేకపోతే ఇంకా గ్రూప్స్ రిలేటెడ్ కానీ సివిల్స్ రిలేటెడ్ కానీ ఎంతో సేవ చేస్తుందని చెప్పుకోవచ్చు సాక్షి ఎడ్యుకేషన్. సో శ్రీనారాయణ జూనియర్ కాలేజ్ మా కొలాబరేషన్ సార్ 2019 నుండి ఉంది. సో 2019లో మా ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ రన్ అయింది. కానీ ఆ తర్వాత మీకు తెలిసిందే కరోనా అంతా ఉంది కాబట్టి సో ఆ 2-3 సంవత్సరాలు ఏమైందంటే కొంచెం గ్యాప్ అంటే పిల్లలకు చెప్తున్నాం కానీ రెగ్యులర్ క్లాసెస్ జరగట్లేదు. మళ్ళీ ఈ ఇయర్ ఏంటి అంటే దాన్ని మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫౌండేషన్ కోర్స్ అని ఉంది కదా సార్, ఇది ఏ ఎగ్జామ్ అయినా అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే ఉపయోగపడేలాగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. గుడ్ సార్. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి డిజైన్ చేసినట్టు ఈ కోర్స్ అనేటువంటిది జాబ్ పర్పస్ కోసమే క్రియేట్ చేయబడింది అండ్ ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుందంట. చాలా మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా అంటే చాలామంది అనుకుంటారు ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతే జాబ్ వస్తే ఐఏఎస్ అవుతారు లేకపోతే ఇంకేదో అవుతారు. కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు అంటే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఆ సబ్జెక్టు ఎక్కడో ఒక్కడ ఏదో విధంగా ఉపయోగపడుతుంది సార్. సో అంటే మీరు అడిగారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే సపోజ్ మీరు ఒక తెలుగు లిటరేచరే కానీ లేకపోతే హిస్టరీ అనేది తీసుకోండి, ఇంకేదైనా సరే, సో లేదా ర్యాకెట్ లాంచింగ్ ఏదైనా తీసుకోండి, చదివేటప్పుడు ఏంటి అంటే మనం ఆ చదివిన విధానాన్ని సైన్స్ కానీ లేదా హిస్టరీ కానీ ఇంకేదైనా సరే ఆ చదివిన విధానము లేదా చదివిన అప్రోచ్ మనకు ఎప్పుడు పర్సనల్ లైఫ్లో ఉపయోగపడుతుంది. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోవచ్చు. సో మనం ఇప్పుడు అంటాం కదా సార్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎందుకు చదువుతారు అని అంటారు. యాక్చువల్గా చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే మార్క్స్ కోసం అని అనుకుంటారు. కొందరు చాలామంది ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ తీసుకుంటారు మార్క్స్ కోసం. కాదు, అంటే బేసికల్గా ఏదైనా సరే లాంగ్వేజ్ ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది. సో అలాగే ఇక్కడ చదివే ఈ సివిల్స్ ఫౌండేషన్ కోర్స్ ఏంటి అంటే సో మనం చదివే సబ్జెక్టు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ నేర్పించేది ఏంటంటే సార్ ఎలా ఉంటుంది అంటే సో థింక్ లోకలీ యాక్ట్ గ్లోబల్లీ అనే దాంతో మేము వెళ్తుంటాం. సో అంటే మనం తీసుకునే ప్రతిదీ కూడా సో ఆయనకు రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది, అది సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళ త్రూ సమాజానికి కూడా ఉపయోగపడుతుంటుంది. సో లాంగ్ టర్మ్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫౌండేషన్ కోర్సెస్ లాంటివి కానీ స్టూడెంట్స్ కానీ చెప్తే రెగ్యులర్గా ఇంటర్మీడియట్ కోర్స్ అనేటువంటిది వాళ్ళు అక్కడ స్కోర్ చేసేటువంటి దానికి ఇబ్బందిగా మారుతుందని అనిపించలేదా మీకు? ఓకే. సో అంటే మీరేమంటున్నారంటే ఇంటర్తో పాటుగా చదువుతుంటే ఇంటర్ చదవకుండా మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని అంటున్నారు. అదే అనుకుంటున్నాను. అదే కదా సార్. సో ఆ డిగ్రీతో కానీ ఇంటర్తో కానీ చదివేటప్పుడు ఎప్పుడైతే అకాడమిక్స్తో పాటుగా ఇవి చదివితే ఇది ఏదో ఆడుతూ పాడుతూగా చదువుతున్నట్టు ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ పార్టీ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. పార్టీ తీసుకున్నారనుకోండి, ఒక ఎమ్మెల్యే ఎలా ఎలక్ట్ అవుతాడు, సో ఎంపీలు ఉన్నారు, సో రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంది, దానికి ఎలా ఎలక్ట్ అవుతారు, ఎలా నామినేట్ అవుతారు, సో సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ వ్యవస్థ ఎలా ఉంది అనేది బేసిక్ లెవెల్ నుంచే వాళ్ళు ఏదో కుతూహలంగా చదివినట్టయితే అకాడమిక్ ఇయర్స్ డిస్టర్బ్ అవ్వడం కాకుండా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది
పెరుగుతూ వస్తుంది. సో ఆ నాలెడ్జ్ అనేది ఆయనకు, ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆస్పిరెంట్ స్టూడెంట్స్కి ఏమవుతుంది అంటే అది అకాడమిక్ ఇయర్లో కూడా ఉపయోగపడి వాళ్ళకి ఇంకా మార్పు రావడానికి, జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అది ఎప్పుడు కూడా అడ్డంకు కావదు. విజ్ఞాన్ అకాడమీ ఒక ఫ్యూచర్ గోల్స్ ఏంటండి? సో విజ్ఞాన్ అకాడమీ నుండి అంటే పర్సనల్గా ఒక పౌరుడు ఎవరైతే ఉన్నారో, సో అంటే ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు కదా, ఆ పౌరులు ఒక మంచి ఆఫీసర్గా వెళ్ళాలనేది విజ్ఞాన్ అకాడమీ యొక్క మోటో. సో అంటే ఒక మంచి నిజాయితీ గల ఆఫీసరు, సో మంచిగా డ్యూటీ చేసే ఆఫీసరు, సో అలాంటి వాళ్ళని సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ దీంట్లోకి అడుగుపెట్టడం జరిగింది. విజ్ఞాన్ అకాడమీ త్రూ ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేయడం జరుగుతుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గౌడ్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ సాక్షి ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది విజ్ఞాన్ అకాడమీ డైరెక్టర్ ప్రసాద్ గౌడ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.